అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానుల విషయంలో మూడో యూటర్న్ తీసుకున్నారా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకు మూడో యూటర్న్ అన్నామంటే నిన్న ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి, జగన్ వర్సెస్ చంద్రబాబు, ఇదే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం, సో ప్రజలే డిసైడ్ చేస్తారని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. మరి మూడు యూటర్న్లు ఏంటంటే 1 by 1 చూద్దాం. పైగా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొన్ని మాటలు కూడా మాట్లాడారు. మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసిస్తారా లేదా అనేది వీడియో చూసిన తర్వాత మీరే చెప్పాలి. నిన్న ఆయన ఫస్ట్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. విన్నారు కదా. సో అమరావతి వర్సెస్ మావిగన్ నినాదంతోనే వెళ్తాం. అమరావతి కావాలనుకునే వాళ్ళు చంద్రబాబు గారికి ఓటేస్తే, మావిగన్ కావాలనుకునే వాళ్ళు నాకు ఓటేస్తారు, అవసరమైతే దీన్ని మేనిఫెస్టోలో కూడా మేము పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో బాగానే ఉంది. అయితే దీనికంటే ముందు ఇంకొక చిన్న వీడియో క్లిప్ కూడా చూడాలి. ఆ క్లిప్ గురించి మళ్ళీ మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. చెప్తున్నాను అంటే ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇది రేపు పొద్దున నాకైనా కూడా వర్తిస్తుంది. అబద్ధాలు ఆడితే ఎవరికైనా కానీ చెప్పులు చూపించాలి, ఎవరికైనా కూడా చిప్పులు చూపించాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి గౌరవం వస్తుంది. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఒక మాట అన్నారు. ఏమనంటే ఎవరికైనా సరే ఇచ్చిన మాట తప్పితే, చెప్పిన పని చేయకపోతే అది మాకైనా వర్తిస్తుంది, చెప్పులు చూపించాలి, చూపులు చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. తర్వాత మరి ఇదే అమరావతిని మేము ఆహ్వానిస్తున్నాం, ప్రాంతాల మధ్య విద్వేషాలు చిచ్చు పెట్టడం మాకు ఇష్టం లేదని చెప్పి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. ఆయన మేము అమరావతికే మేము మద్దతుగా ఉంటామని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఆ క్లిప్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మేము అమరావతికి మద్దతు ఇస్తున్నాం, 30,000 ఎకరాల్లో రాజధాని ఉండటాన్ని మేము స్వాగతిస్తున్నాం అన్నారు. మరి అయిపోయిన తరువాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వెంటనే, అంటే పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే 6 నెలలు కూడా గడవకుండానే 3 రాజధానుల స్టాండ్ చాలా స్పష్టంగా తీసుకున్నారు. ఎంత స్పష్టంగా అంటే ఎస్, సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, మనకెందుకు ఉండకూడదు? సో ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే 3 ప్రాంతాల్లో రాజధానులు ఉండాలి. వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గాను, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతిని మేము ఉంచుతాం. సో మా స్టాండ్ 3 రాజధానులని చెప్పటమే కాకుండా అదే 3 రాజధానుల స్టాండ్ తో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఎన్నికల్లో పూర్తిగా అటు శ్రీకాకుళం మొదలుపెట్టి ఈ చివరి వరకు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారు. అంటే అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటి వైజాగ్ ప్రజలు తిరస్కరించారు, జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నటువంటి కర్నూలు రాయలసీమ ప్రాంత ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే అమరావతి దక్షిణ కోస్తా కూడా వీళ్ళు కూడా తిరస్కరించారు. అంటే 3 ప్రాంతాలు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తిరస్కరించాయి. అంతిమంగా చంద్రబాబు గారు ఏదైతే అమరావతి నినాదంతో ప్రజల్లోకి వెళ్లారో బంపర్ మెజార్టీ దాదాపుగా 164 సీట్లు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. వాస్తవానికి చాలా మంది ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటారు, సో ప్రజలు అమరావతికే మద్దతుగా ఉన్నారు, సో ప్రజలందరూ ఏ స్టాండ్ కట్టుబడి ఉంటే పొలిటికల్ గా మనం ఆ స్టాండే తీసుకోవాలి అని ఆయన మళ్ళీ తిరిగి
ప్రజలకు క్షమాపణ చెప్పి అమరావతి స్టాండ్ తీసుకుంటారని భావిస్తే 2 ఏళ్లు గడిచిన తర్వాత ఆయన తాజాగా ప్రకటించినటువంటి మావిగన్ మీకు తెలుసు. సో అది కూడా ఒకసారి చూడండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సో చూశారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా ఒప్పుకున్నది అయిపోయింది, 3 రాజధానులు అయిపోయింది, ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త నినాదం తీసుకొచ్చారు. వాస్తవానికి దీని మీద ఎంతకాలం నిలబడతారో తెలియదు అనుకుంటున్నటువంటి తరుణంలో ఆయన ఏం చేశారంటే ఎస్ మావిగన్ నినాదంతోనే మేము ఎన్నికలకు వెళ్ళబోతున్నాము, చంద్రబాబు వర్సెస్ జగన్, మావిగన్ వర్సెస్ అమరావతి అని క్లియర్ గా నిన్న ఆయన ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇంకో మాట కూడా మాట్లాడారు, అది కూడా ఒకసారి చూద్దాం. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప. సో విన్నారు కదా, రాష్ట్రానికి రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు, దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది. సో రాష్ట్రాలకు రాజధాని ఉండదు అని మరొక వ్యాఖ్య చేశారు. సో ఒక రకంగా అంటే రాజధాని లేదు అంటున్నది జగన్మోహన్ రెడ్డి గారే, రేపు రాష్ట్రానికి మావిగన్ రాజధాని అంటున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, గతంలో 3 రాజధానులు అన్నది జగన్మోహన్ రెడ్డి గారే, అంతకుముందు అమరావతి రాజధాని అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారి నాలిక ప్రతిసారి మడత పడుతుంటే అటుపక్క మాత్రం కూటమి కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, సింగిల్ పాయింట్ ఎజెండా అమరావతి రాజధాని. అదే నినాదంతో వైజాగ్ నుంచి ఈ చివరి వరకు కూడా గతంలో చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ప్రచారంలో కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది, అద్భుతమైన రాజధానిలో అమరావతిని ఒకటి రాజధానిగా చేస్తాం, సో అలాగే ఆర్థిక క్యాపిటల్ గా వైజాగ్ ని తీర్చిదిద్దుతామని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పుడు జగన్ గారు చెబుతున్నటువంటి 3 రాజధానుల్ని ఏమైపోయినట్టు నిన్న ప్రెస్ మీట్ లో ఇంకొక ఘటన కూడా జరిగింది, అది కూడా ఒకసారి చూడండి. సార్ మావిగన్ పేరుతో వైజాగ్ రాజధాని అనేది పోయినట్టేనా సార్? Sir, do you have any concerns on SIR? సార్ వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా? చూశారు కదా, ఏంటిగా వైజాగ్ క్యాపిటల్ గా అయిపోయినట్టేనా అని చెప్పి ఒక విలేకరి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దానికి ఆన్సర్ కూడా ఇవ్వకుండా ఆయన లెగిసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అంటే గతంలో మీరు 3 రాజధానులు అన్నారు, మరి వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి అక్కడ ప్రజల్ని మభ్యపెట్టారు, జుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మభ్యపెట్టారు కదా, మరి ఏంటి ఇవన్నీ కూడా ముగిసిపోయిన అధ్యాయమేనా, ఇక వైజాగ్ క్యాపిటల్ గా లేనట్టేనా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదే వైజాగ్ లో నేను అక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పి ఋషికొండ మీద 500 కోట్లతో ఒక రాజభవనాన్ని కూడా నిర్మించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కమ్ పరిపాలనకు రెండింటికి ఉపయోగపడే విధంగా ఒక భవనాన్ని కూడా నిర్మించారు. అలాగే నేను రేపు వైజాగ్ వెళుతున్నాను, ఉగాదికి వైజాగ్ వెళుతున్నాను, సంక్రాంతికి వైజాగ్ వెళ్తున్నానని ఆయన ఎన్నికలు ఇంకా 2 ఏళ్ళు ఉన్న సందర్భంలో చివరిలో అనేక సందర్భాల్లో ఆయన వైజాగ్ వెళ్తున్నట్టుగా కూడా చెప్పాడు. ఒకానొక సందర్భంలో ఆయన వైజాగే క్యాపిటల్ అని కూడా చెప్పాడు. ఆయన నేను ఇన్వెస్టర్స్ ని ఆహ్వానిస్తున్నాను, వైజాగ్ లో జరిగే సదస్సుకు రండి, సో వైజాగే క్యాపిటల్ గా ఉండబోతుంది అని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్య కూడా చేశాడు. మరి ఇన్ని వ్యాఖ్యలు అంటే ఇన్ని యూటర్లను ప్రజలు రాబోయే 2029 ఎన్నికలకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంటే మనం కరెక్ట్ గా యూటర్న్ల గురించి మాట్లాడుకుంటే 5-6 యూటర్న్లు ఉన్నాయి. ఎందుకంటే అమరావతి రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు, తర్వాత రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అన్నారు, మధ్యలో ఒకసారి వైజాగే క్యాపిటల్ అన్నారు, ఆ తర్వాత మావిగన్ అన్నారు. సో ఇన్ని సార్లు నాలిక మడతేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మీకు ఇందాక ఒక వీడియో చూపించా, ఏదైనా సరే ఒక రాజకీయ నాయకుడు ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలి, మాట తప్పితే చెప్పులు చీపుర్లు చూపించే పరిస్థితి రావాలి, అప్పుడే రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది, ఇది నాకైనా వర్తిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. నేను ఇందాక ప్లే చేసి చూపించా వీడియో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆ వీడియోలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని యూటర్న్లు తీసుకుంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలా? 2029లో ప్రజలు ఏం డిసైడ్ చేయబోతున్నారు? 3 రాజధానుల గురించి వచ్చే ఎన్నికల్లో ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఏంటి?
లేదు వైజాగ్ క్యాపిటల్ అన్నారు కదా అని చెప్పి అక్కడ ప్రశ్నిస్తే సమాధానం ఏంటి? లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు కదా అని అక్కడ ప్రశ్నిస్తే సమాధానం ఏంటి? లేదు అసలు రాజధానే లేదన్నారు కదా, మరి ఇప్పుడు మావిగన్ ఎలా అంటున్నారు అంటే మరి దానికి సమాధానం ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చెప్పడానికి 3 ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలి, రాజధాని ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది తప్ప లేకపోతే అవ్వదు. దానికి ఉదాహరణ హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి అభివృద్ధి అయింది, మిగతా ప్రాంతాలు అభివృద్ధి కాలేదని చెప్పి అప్పట్లో ఎగ్జాంపుల్స్ చెప్పారు. మరి ఇప్పుడు మీరు చెప్పిన మావిగన్ గన తీసుకుంటే ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ మావిగన్ మాత్రమే అభివృద్ధి చెందితే మరి మిగతా రాష్ట్రం పరిస్థితి ఏంటి? మీరు అన్నట్టుగా రాజధాని ఉంటే మాత్రమే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే మిగతా ఉమ్మడి 13 జిల్లాల్లో మిగతా 11 జిల్లాల పరిస్థితి ఏంటి? లేదు ఈ 2 చోట్ల కూడా మావిగన్ అభివృద్ధి చెందిన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే మరి అమరావతి అభివృద్ధి చెందిన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా, మరి అలా ఆ స్టాండ్ కూడా తీసుకోవాలి కదా అలా ఆలోచిస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు? సో ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నాలిక మడతేశారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఒక రాజధాని విషయంలోనే ఒక రాజకీయ నాయకుడిగా చెప్పుకునే వ్యక్తి ఎన్ని యూటర్న్లు తీసుకుంటే ప్రజలు నమ్ముతారా? మన ఇంట్లోనే మన పిల్లలకి మనం 2 సార్లు యూటర్న్ తీసుకునేదాన్ని అబద్ధం చెప్తే 3వసారి ఏమంటారంటే ఇవన్నీ నువ్వు చెప్తావు కానీ చెయ్యలే కానీ నేను నీ మాట నమ్మలే కానీ నేను నిన్ను నమ్మలే కానీ అంటుంటారు పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లలకి ఏదైనా కొని పెడతాను అన్నారు, అరే నీకు సాయంత్రం చాక్లెట్ కొని పెడతాను రా అంటాను. 2వ రోజు కూడా మభ్య పెట్టి నీకు రేపు కొని పెడతాను అని చెప్పి ఒక 2-3 రోజులు మభ్య పెట్టాక 3వ రోజు ఏమంటాడంటే అరే నేను చాక్లెట్ కొని పెడతాను రా అంటే వద్దులే నీ మాటలు నేను నమ్మలే, నువ్వు ప్రతిసారి కొని పెడతానంటావు కానీ కొని పెట్టవు, ప్రతిసారి మాట మార్చేస్తుంటావు అని పిల్లలు కూడా మనల్ని ఎద్దేవా చేస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి వ్యక్తి ఇన్ని యూటర్న్లు తీసుకుంటే అది కూడా రాష్ట్రానికి గుండెకాయగా భావించే రాజధాని విషయంలో ఎన్ని యూటర్న్లు తీసుకుంటే ప్రజలు నమ్ముతారా? రెండోది ఇప్పుడు అమరావతి శరవేగంగా జరుగుతుంది, 2028 నాటికి మొదటి ఫేజ్ పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు. మళ్ళీ జగన్ వస్తే అమరావతి నిర్మాణం చేయడు, అది 100% గ్యారెంటీ. ఎందుకంటే పేర్ని నాని గారు ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు, మేము రాజధానికి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టలేం, మేము వస్తే ఖచ్చితంగా రాజధాని నిర్మాణాన్ని చేయలేమని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నిర్మాణాన్ని ఆల్రెడీ 5 ఏళ్ళు ఆపేస్తేనే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు శరవేగంగా మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్నటువంటి అమరావతిని ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అమరావతిని ఆపేసి నేను మావిగన్ డెవలప్ చేస్తాను అంటే ప్రజలు నమ్ముతారా? అలాగే వచ్చే ఎన్నికల్లో నువ్వు 3 రాజధానుల పేరుతో చేసిన అభివృద్ధి ఏంటి అని 5 ఏళ్ల పాటు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా 2 ప్రాంతాల్లో ఏం చేశారు? సరే జ్యుడిషియల్ క్యాపిటల్ గా ఆ 2 ప్రాంతాల్లో ఏం చేశారు? సో ఈ ప్రశ్నలు రేపొద్దున తలెత్తబోతున్నాయి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాజధానుల విషయంలో యూటర్న్ అనేది ఆ పార్టీకి అతిపెద్ద మిస్టేక్ కాబోతుంది అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. నేను ఇందాకే చెప్పినట్టుగా మన ఇంట్లో చిన్నపిల్లలే 2 సార్లు అబద్ధం చెప్తే నమ్మరు, అలాంటిది 5 కోట్ల మంది ప్రజలకు ఇన్నిసార్లు మాట మార్చి ఒక పార్టీ అబద్ధాలు చెప్తే నమ్ముతారా అంటే ఖచ్చితంగా నమ్మరు అనే వాదనే బలంగా వినిపిస్తుంది. సో మీరు కూడా రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని యూటర్న్లు తీసుకోవడానికి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, విశ్లేషణ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.